నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జూన్ 1వ తేదీ ఆదివారం మనం సైతం దేశం కోసం అనే నినాదంతో సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పెద్ద హనుమాన్ మందిరం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. ఇటీవల కాశ్మీర్లో పెహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతిగా విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని స్మరించుకుంటూ ఈ ర్యాలీకి ప్రేరణ కలిగింది. కుల మత పార్టీ విభేదాలకు అతీతంగా ప్రజలు, యువత, మహిళలు, చిన్నారులు, స్వచ్ఛంద సంస్థలు త్రివర్ణ పతాకాలతో పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 101 అడుగుల జాతీయ పతాకం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికలో అమర సైనికుల సంస్మరణలో 2 నిమిషాల మౌనం పాటించి జాతీయ గీతం ఆలపించారు. భారత సైన్యంలో సేవలందించి పదవి విరమణ పొందిన సైనికులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, జిల్లా పట్టణ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ నగరంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సక్సెస్ అయినందుకు ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించుకోవటం జరిగింది. అలాగే ఈ ర్యాలీలో పాల్గొన్న వివిధ వర్గాల వారికి, వివిధ స్టూడెంట్స్ కానివ్వండి, అలాగే వివిధ వర్గాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీ పెద్ద హనుమాన్ మందిర్ దగ్గర నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బ్రహ్మాండంగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీకి అన్ని వర్గాల వారి సహకారంతో ర్యాలీ రావడం జరిగింది. సుమారు 1000 మంది పైగా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ర్యాలీలో ఉత్సాహంగా వచ్చి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతూ, భారత సైన్యానికి వారి యొక్క మద్దతు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా భారత సైన్యం వీర పోరాటం చేయాలని చెప్పి, ఎప్పుడు వెనకంజ వేయొద్దని చెప్పి, మీ వెనుక మేమున్నాము, మీ అందరికీ మేము మద్దతుగా ఉన్నామని చెప్పేసి త్రివిధ దళాధిపతులకు, సైన్యానికి ధైర్యం చెప్తూ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి భారతదేశంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈరోజు భారత ప్రజలు కవ్వింపు చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ నేలమట్టం కాక తప్పదు, ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోక తప్పదు అనే నినాదంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో మొన్న చూసాం, ఏదైనా యుద్ధం జరుగుతుంటే అందరు భయంతో ఉంటారు. కానీ యుద్ధం జరగాలి, పాకిస్తాన్ను నేలమట్టం చేయాలి అని ఊళ్ళల్లో, దేవాలయాల్లో పూజలు చేసుకుంటూ భగవంతుడు మనకు ఇంకా ఆంజనేయ స్వామి శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఏ రకంగా గడిపారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో భారతదేశానికి
అందరూ కూడా మద్దతు తెలుపుతూ మన సైన్యానికి కూడా మద్దతుగా మనం అందరం ఉన్నాం కాబట్టి ఇదే రకంగా ఇదే స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.